పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేసినట్లు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సోమవారం రోజున ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి ప్రదీప్, శివకుమార్, మహబూబాబాద్కు చెందిన యశ్వంత్, భూపాలపల్లికి చెందిన కమల్ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఒరిస్సా నుండి తక్కువ ధరకు గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా విక్రయించేవారు. కాగా అధిక రేటుకు విక్రయించి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ దందాలకు పాల్పడుతున్నట్లు సీఐ వెల్లడించారు. 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దాదాపు 7,50,000 రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. దీంతో పాటు వారి వద్ద నుండి 4 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేయడమే కాకుండా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. గంజాయి విక్రయించినా, సేవించినా కలిగి ఉన్న చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ శాఖ దీనిపై ఉక్కుపాదం మోపుతుంది అని తెలిపారు. 2 బైక్స్, ఒకటి డ్యూక్ బైక్, ఒకటి యమహా R115 బైక్, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం పరచుకోవడం జరిగింది. అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి వారిని మాల్ఖానాలో పెట్టేశాము. సో వారిని రిమాండ్ నిమిత్తం ఇప్పుడు కోర్టుకి పంపిస్తున్నాం.